చిన్నపిల్లల జీవితాలు ఎఫెక్ట్ అవటంలో తల్లిదండ్రుల పాత్ర ఏమైనా ఉందా అంటే తెలియకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల ఖచ్చితంగా ఉందనే చెప్తాను నేను. ఎవరైతే పిల్లలు నోరు తెరిచి నిద్రపోతున్నారో, ఈ నోరు తెరిచి నిద్రపోవటం మామూలే అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి కూడా తీసుకోరు. దానికి డయాగ్నోసిస్ కూడా జరగదు. కాబట్టి పిల్లల యొక్క ఫేషియల్ షేప్ అనేది మారిపోతుంది. వాళ్ళు వికారంగా తయారైపోతారు. తర్వాత పెద్దయిన తర్వాత ఇలా నోరు తెరిచి ఉండటం, ఇలాగా పెదాలు లావైపోవటం, పళ్ళెత్తవటం, వాటికి క్లిప్పులు వేయించుకోవటం, రకరకాలవి చేస్తూ ఉంటారు. సో ఇది కేవలం తల్లిదండ్రులకు అవగాహన లేకపోవటం వల్ల, తద్వారా వచ్చేటటువంటి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే నోరు తెరిచి నిద్రపోతున్నారు పిల్లలు, ముక్కు ద్వారా గాలి పీల్చలేకపోతున్నారు, ఆ ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి అలర్జీ, ఆస్మా ఉంది, దగ్గులున్నాయి, తుమ్ములున్నాయి, ముక్కు గారటాలు ఉన్నాయి, సైనస్ ఉంది, ఎడినైడ్స్ ఉన్నాయి, టాన్సిల్స్ ఉన్నాయి అంటే ఎంత తొందరగా చిన్నపిల్లలకు వైద్యం అందిస్తే వాళ్ళు అంత తొందరగా ఈ బాధ నుంచి బయటపడతారు. లేనట్లయితే వాళ్ళ షేప్ అంతా పాడైపోద్ది, అందవిహీనంగా తయారైపోతారు. అంటే మన నిర్లక్ష్యం కానీ, మన అవగాహన లోపం కానీ పిల్లలకు శాపం కాకూడదు.